NIMS, National Investment and Manufacturing Zone. N, it means national, itself is very clear. It is a central government initiated project. మరి రాబోయే రోజుల్లో ఈ నిమ్స్ ఎస్టాబ్లిష్ అవుతే ఎలా ఉండబోతుంది, కామన్ మ్యాన్కు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్, అందులో వచ్చే ఇండస్ట్రీస్ ఏమున్నాయి, వాటి కారణంగా ఓవరాల్ గ్రోత్ ఎలా ఉంటుంది, మల్టిపుల్ డిపెండెంట్ ఇండస్ట్రీస్ ఆన్ నిమ్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ how it directly impacts the real estate industry also. These are the few topics I'm going to cover in today's video. Hi dear all viewers, welcome to Risk Free Real Estate. This is Vijay Bhaskar Reddy from Hyderabad. West Hyderabad, in specific Mumbai highway. ఈ లొకేషన్లో ఈ మధ్యకాలంలో మనం ఫ్రీక్వెంట్గా వింటున్న ఒక వర్డ్, ఒక ఇండస్ట్రియల్ కారిడార్, దట్ ఈస్ సంథింగ్ నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. అసలు బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ నిమ్స్కు? నిమ్స్ రావడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా మిషన్, సో దీంట్లో భాగంగా ఈ నిమ్స్ అన్న యాక్టివిటీ అన్నది ఈరోజు అక్రాస్ ద కంట్రీ చాలా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. ఓవరాల్ ఇండియాలో 16 నిమ్స్ అన్నవి ప్రపోజల్లో ఉన్నవి. అందులో సుమారుగా 12 నిమ్స్ అన్నవి ఎగ్జిక్యూట్ అయ్యాయి. దిస్ ఇస్ 13th వన్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో మేక్ ఇన్ ఇండియా విజన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, అంటే బిఫోర్ కోవిడ్ టైం 2018-19 వరకు మన కంట్రీ యొక్క జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ యొక్క కాంట్రిబ్యూషన్ అన్నది సుమారుగా 16% ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏంటంటే దాన్ని 25%, అంటే సుమారుగా 9% పెంచడానికి ఓవరాల్గా ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్కు, మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్స్కు అన్నవి పెద్ద మొత్తంలో ఎంకరేజ్మెంట్ అన్నది చేస్తున్నాయి. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నేషన్ మిషన్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ ఆల్సో అని చెప్పొచ్చు. సో మరి హైదరాబాద్ దగ్గరలో ఉన్న నిమ్స్ అంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు జహీరాబాద్ విచ్ కమ్స్ అండర్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఒకప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్లో పార్ట్ అయి ఉన్న జహీరాబాద్, సంగారెడ్డి. సో వాటికి దగ్గరలో ఎస్టాబ్లిష్ అవుతున్న ఈ నిమ్స్ యొక్క డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే, ఈ కారిడార్ను టోటల్ ప్రపోజల్ ల్యాండ్ ఈజ్ 12,635 ఎకర్స్గా ఉంది. ఎల్ఎన్టీ సంస్థ రీసెంట్గా అంటే 2018-19 ఇయర్లో చేసిన స్టడీ బేస్గా ఫ్యూ డీటెయిల్స్ ఐఎమ్ షేరింగ్ ఆన్ స్క్రీన్. యూ కెన్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. లెట్ మీ ట్రై టు సపోర్ట్ దిస్. సో ప్రపోజల్ ల్యాండ్ యూసేజ్ టోటల్గా వచ్చేసి 8 జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 8 జోన్స్గా కలుపుకొని టోటల్ ల్యాండ్ ఆఫ్ నిమ్స్ వచ్చేసి 12,635 ఎకరాలు, 12,635 ఎకర్స్. అందులో ద మెయిన్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఇండస్ట్రియల్ జోన్ 50.9% అన్నది టోటల్గా ప్రపోజ్డ్ అలాట్మెంట్ అనమాట. సో ఇట్ క్లోజ్లీ కమ్స్ టు 6,435 ఎకర్స్. దెన్ లాజిస్టిక్స్ జోన్ that will contribute approximately 5.2% of the land. Then comes the green zone 15.6%, which is the second biggest contribution in the NIMS proposal, that is 1,975 acres close to. Then comes to residential zone, that is 6.1 acres, overall 771 acres anamata, 6.1% is the contribution. Then social zone kosam 0.7%, that is 92.4 acres anamata total contribution. Then we will try to understand what are the other zones also. Till now I completed 5 zones. Then in next slide it is coming like 6th one, technical and infrastructure development zone, that comes close to 3%. Then utilities and amenities purpose law 4.6% of land will be proposed. And finally commercial zone purpose law 3.6% is the total ల్యాండ్ అలాట్మెంట్ అనేది ప్రపోజల్లో ఉంది. ఇవన్నీ కాకుండా అంటే ఈ 8 జోన్స్ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రోడ్స్ డెవలప్మెంట్ అంటే మెయిన్ నిమ్స్కు సంబంధించిన స్ట్రక్చర్కు సపోర్ట్ కోసం రోడ్స్కు ఇచ్చేది 10.1%. సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ క్లియర్ ఫర్ యూ. అంటే ఓవరాల్గా అవుట్ ఆఫ్ 12,635 ఎకర్స్ను ప్రపోజ్డ్గా ఇచ్చిన రేషియో ఏంటో నేను ఇప్పుడు మీకు పర్సంటేజ్ వైజ్ యాజ్ వెల్ యాజ్ ఎకర్స్ వైజ్ మీరు నా డిస్ప్లేలో చూశారు. అయితే మరి ఇందులో వచ్చే ఇండస్ట్రీస్ ఏంటి, ప్రపోజ్డ్ ఇండస్ట్రీస్ ఏంటి, లెట్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్. హియర్ ఈజ్ అ స్మాల్ స్లైడ్ ఫర్ యూ. సో ఇండస్ట్రీస్, యాజ్ ఐ టోల్డ్, 50.9% ఈజ్ ద టోటల్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద ఇండస్ట్రీస్. అంటే ఇందులో వచ్చేసి 6,435 ఎకరాలు సుమారుగా ఉంటుంది. ఈ 7 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో
ఫస్ట్ వన్ వచ్చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి 21.5% ఈజ్ ఓవరాల్ ల్యాండ్ అన్నది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్సంటేజ్ ఏంటంటే అవుట్ ఆఫ్ 50.9%, డోంట్ క్యాలిక్యులేట్ ఇన్ ద టోటల్ పర్సంటేజ్. దెన్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ కోసం ఉపయోగించే ల్యాండ్ కాంట్రిబ్యూషన్ 2.5%, దట్ క్లోజ్లీ కమ్స్ టు 311 acres. దెన్ ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్లో 1.3%. దెన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ 11.2%. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 7 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఆటోమొబైల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఈ రెండిటికి హైయెస్ట్ అంటే సింహభాగం అని చెప్పొచ్చు. ఇంకా మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి అంటే అదర్ డిపెండెంట్ మిషనరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 4% ఆఫ్ ద ల్యాండ్. దెన్ మెటల్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది 6.8%. దెన్ నాన్ మెటాలిక్ మెటీరియల్ 3.8%గా కాంట్రిబ్యూషన్ ఉంది. హియర్ ఈజ్ ఫ్యూ మోర్ డీటెయిల్స్ ఇన్ అనదర్ స్లైడ్ యూ కెన్ సీ. ఇది వచ్చేసి ఆటోమొబైల్లో అంటే వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు వెహికల్ అసెంబ్లింగ్ అన్నది పెద్ద మొత్తంలో ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ యూటిలిటీ అంటే లోకోమోటివ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్ లైక్ అంటే మన ట్రైన్ యొక్క బాక్సెస్ ఉంటాయి కదా, క్యారీ చేసే లగేజ్ క్యారింగ్ బాక్సెస్ అలాంటివి మ్యానుఫ్యాక్చరింగ్. సో మెషినరీ ఆల్రెడీ ఐ టోల్డ్. నాన్ మెటాలిక్ ప్రొడక్షన్లో వచ్చేసి వెరస్ ద టైల్స్ రిలేటెడ్ కానీ ప్లాస్టిక్ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇలాంటి ఇండస్ట్రీస్ కన్నవి పెద్ద మొత్తంలో కాంట్రిబ్యూట్ అవుతుంది. ఇక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంటే ట్రాన్స్ఫార్మర్స్ అనొచ్చు, బ్యాటరీస్ అనొచ్చు, లేకపోతే మన వాటర్ పంపింగ్ మిషనరీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇకపోతే అతిపెద్ద కాంట్రిబ్యూషన్, సెకండ్ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ 11% చేంజ్ ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఇందులో పెద్ద మొత్తంలో రాబోతున్నాయి. సో దీస్ టైప్ ఆఫ్ ద ఫ్యూ మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద నిమ్స్. అండ్ క్యాన్ యూ ఇమాజిన్ వాట్ ఈస్ ద ఓవరాల్ కాంట్రిబ్యూషన్ ఫర్ దిస్? అంటే నేను చెప్పిన విధంగా ఈ 2.5 lakh ఎంప్లాయ్మెంట్ కనుక జనరేట్ అయితే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ? వి విల్ ట్రై టు అండర్స్టాండ్. అయితే ప్రస్తుతం మరి ఈ యొక్క నిమ్స్ సరౌండింగ్లో ఉన్న పాపులేషన్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్. హియర్ ఈస్ సమ్ డేటా విచ్ ఐ హ్యావ్ టుక్ ఇట్ ఫ్రమ్ గూగుల్. సో సంగారెడ్డి 1,54,000, క్లోజ్ టు 1,55,000 ఈజ్ ద ఓవరాల్ పాపులేషన్. దెన్ జహీరాబాద్ సర్ప్రైజింగ్లీ యూ కెన్ సీ 1,69,000 ఈజ్ ద కాంట్రిబ్యూషన్. అంటే మనకు సంగారెడ్డి తోటి పోల్చుకుంటే జహీరాబాద్ యొక్క పాపులేషన్ ఎక్కువగా ఉంది. దీనికి కారణం వన్స్ అగైన్ ఐ వాంట్ టు హైలైట్ అంటే మన జహీరాబాద్లో ఆల్రెడీ ఇండస్ట్రియలైజేషన్ అయిపోయి ఉంది. అంటే దెర్ ఇస్ మహీంద్రా అండ్ మహీంద్రా లైక్ కంపెనీ కానీ బస్బాడీ బిల్డింగ్స్ చాలా కంపెనీస్ అన్నవి అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇప్పుడు చూస్తే సంగారెడ్డి తోటి కంపేర్ చేస్తే పాపులేషన్ మరి జైరాబాద్లో ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడే మీకు ఒక క్లియర్ ప్రూఫ్ ఏంటంటే వెనెవర్ దెర్ ఇస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డెవలపింగ్ ఆ ఏరియాలో పీపుల్ విల్ స్టార్ట్ మైగ్రేటింగ్ మోర్ కంపారేటివ్లీ ద అదర్ సిటీస్. అంటే అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ సిటీ అని చెప్పేసి నేను సంగారెడ్డి అనుకోవచ్చు. దెన్ క్లియర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ సిటీ వచ్చేసి జైరాబాద్. సో హియర్ ద పాపులేషన్ ఈజ్ మోర్. ఈ రెండు కాకుండా ఇంకా మరొక పెద్ద టౌన్ ఉంది, అదేంటంటే సదాశివపేట్ అండ్ పుట్ టుగెదర్ వచ్చేసి ఏంటంటే అప్రాక్సిమేట్లీ క్లోజ్ టు 95,000 పాపులేషన్ అన్నది ఉంది. అంటే ఈ రిపోర్ట్ ఏంటంటే 2021 ఆధారంగా తీసుకున్న రిపోర్టు విచ్ ఈజ్ అంటే వేరస్ ద ఆధార్ ఎస్టిమేట్స్ అంటే ఆధార్ కార్డ్ యొక్క రిజిస్ట్రేషన్ ఎస్టిమేషన్ తోటి తీసుకున్న క్యాలిక్యులేషన్స్గా ఇవి మీరు కన్సిడర్ చేయొచ్చు. అయితే ఈ పర్టికులర్ జోన్ అంటే క్లోజ్ టు సంగారెడ్డి నుంచి జైరాబాద్ వరకు మనం టోటల్గా చూస్తే ఇంక్లూడింగ్ ఆన్ ద నేషనల్ హైవే అడ్జసెంట్గా ఉన్న మొత్తం పాపులేషన్ కాంట్రిబ్యూషన్ ఇట్ ఈస్ లెస్ దెన్ 5 lakhs అని చెప్పొచ్చు. మరి టోటల్గా ఇది 5 lakhs ఉంది. మరి నిమ్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ కోసం రాబోయే పీపుల్ గోయింగ్ టు మైగ్రేట్ ఈస్ క్లోజ్ టు 2.5 lakhs. మరి 2.5 lakh పీపుల్ మైగ్రేట్ అవుతే ఏమవుతుంది, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఆ జోన్లో? వి విల్ ట్రై టు అండర్స్టాండ్. నిమ్స్ యొక్క ఇంత పెద్ద కారిడార్లో ఈ పాపులేషన్ అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివ్ పొజిషన్కి వచ్చినాక ఏంటంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి సరౌండింగ్, హైటెక్ సరౌండింగ్, వేరేజ్ ఐటీ హబ్ ఈజ్. ఐటీ హబ్లో ఉన్న క్యాలిక్యులేషన్ ఏంటంటే ఒక ఐటీ ఎంప్లాయీ కనుక కొత్తగా రిక్రూట్ అవుతే ద సపోర్టింగ్ టు ఐటీ రిలేటెడ్ యాక్టివిటీస్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ అన్నది 1:8గా ఉంది ప్రస్తుతం. అంటే 1 ఎంప్లాయ్ ఈక్వల్ టు 8 అదర్ ఎంప్లాయ్మెంట్ రిసోర్స్, రైట్? ఇదే కాంట్రిబ్యూషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో తీసుకుంటే ఇట్ క్లోజ్లీ కమ్స్ టు 12%, 1:12%. అంటే 2.5 lakh ఎంప్లాయ్మెంట్ను డైరెక్ట్గా మనం
10 to 12% మధ్యలో క్యాలిక్యులేట్ చేసుకుంటే అదర్ 25 to 30 lakh పీపుల్ ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. అంటే దాని సపోర్టింగ్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ప్రాసెస్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్యాకింగ్ మెటీరియల్ కానీ, కాటన్ బాక్సెస్ కానీ, థ్రెడ్స్ కానీ, దెన్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ, దెన్ అకౌంటింగ్ జాబ్స్, ఇలా తీసుకుంటూ పోతే దిస్ ఈస్ ద యాక్చువల్ అడిషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ విల్ బీ కాంట్రిబ్యూటింగ్ సో మెనీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్. సో ఈ పారామీటర్లో తీసుకుంటే మరి ఓవరాల్గా 5 lakh ఉన్న పాపులేషన్ రాబోయే 10 నుంచి 12 సంవత్సరాల్లో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టెప్ వైజ్ గ్రాడ్యువల్గా ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ టు 30 lakhs అని చెప్పుకోవచ్చు మనం. సో ఇట్ మే టేక్ 10 to 12 years టైం ఆఫ్ కోర్స్. కానీ మరి మనం ఇన్ జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తే మరి ఇంతమంది పాపులేషన్ అక్కడికి వస్తే ఇప్పుడు రెసిడెన్షియల్గా అవైలబుల్ ఉందా? రెసిడెన్షియల్గా పక్కకు పెడితేను వాట్ ఆర్ ద అదర్ ఫెసిలిటీస్ నార్మల్లీ పీపుల్ విల్ ఎక్స్పెక్ట్, లైక్ ఎడ్యుకేషన్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, దెన్ షాపింగ్, కమర్షియల్ ప్రాపర్టీస్లో చూస్తే షాపింగ్ పర్పస్లో కావచ్చు. ఇలా యాడ్ చేసుకుంటూ పోతే ఫర్ దిస్ హ్యూమన్ హ్యాబిటేషన్ అంటే లివబుల్ కండిషన్ ఆఫ్ ద పీపుల్కు కావాల్సిన ఎంత సపోర్ట్ అన్నది, యాక్టివిటీ అన్నది అక్కడ జనరేట్ అవుతుంది రాబోయే 10 to 12 yearsలో. దట్ యూ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్. దీస్ క్యాలిక్యులేషన్స్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో దీన్ని బేస్ చేసుకొని మనం మరి లెట్ వి విల్ ట్రై టు డిస్కస్ నౌ హౌ ఇట్ కాంట్రిబ్యూట్స్ టు ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ దీస్ మెనీ పీపుల్ వెన్ మైగ్రేటింగ్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఆర్ రిక్వైర్డ్ రియల్లీ. సో ఎగ్జిస్టింగ్ హౌసింగ్ మరి సరిపోతుందా? ఈ పారామీటర్లో చూస్తే నౌ ఏ న్యూ క్లస్టర్, రెసిడెన్షియల్ క్లస్టర్స్ ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఇన్ దిస్ జోన్ ఫ్రమ్ సంగారెడ్డి టు జహీరాబాద్. ఇందులో నిమ్స్కు అత్యంత సమీపంలో ఉన్న లొకేషన్ ఏదన్నా ఉంది అంటే అది వచ్చేసి నెంబర్ 1 ఈజ్ జహీరాబాద్. జహీరాబాద్ ఈజ్ ఆల్రెడీ 1,65,000 ప్లస్ పాపులేషన్ తోటి ఓవర్లోడ్ అయింది. సెకండ్ బిగ్గెస్ట్ ప్లేస్ ఏంటంటే సంగారెడ్డి, దట్ ఈస్ ఆల్రెడీ 1.5 lakh పాపులేషన్ విచ్ ప్రైజెస్ ఆల్సో మచ్ ప్రీమియం. అంటే జైరాబాదు, సంగారెడ్డిలో ప్రైజెస్ ఆల్రెడీ ప్రీమియం స్టేజ్కి వెళ్ళిపోయాయి. మీరు ఈ మధ్య కాలంలో మీరు వినే ఉంటారు, ఈ జోన్లో ఎక్కడ ల్యాండ్స్ టచ్ చేసినా కానీ ఎవ్రీ మంత్, ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్స్ ప్రైజెస్ ఆర్ కీప్ ఆన్ గోయింగ్ బికాస్ దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ నిమ్స్ కాంట్రిబ్యూషన్ అనమాట. ఇకపోతే మరి వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ప్లేస్ అంటే నౌ దేర్ ఆర్ 2 ఆల్టర్నేటివ్ ప్లేసెస్, దట్ ఈస్ సదాశివపేట్ దెన్ బుదేరా. ఈ రెండిట్లలో కంపేర్ చేస్తే బుదేరా అన్నది నిమ్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్న రెండు రోడ్స్ డైరెక్ట్ బుదేరాకు రైట్ సైడ్లో ఒకవైపు, లెఫ్ట్ సైడ్లో ఒకవైపు, ఈ మెయిన్ 2 రోడ్స్ ఆర్ గోయింగ్ టు హిట్ దిస్ ముంబై హైవే. సో ఆబ్వియస్లీ బుదేరా సరౌండింగ్ అన్నది ఒక కొత్త క్లస్టర్, రెసిడెన్షియల్ క్లస్టర్ అనేది ఫామ్ కాబోతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు, అంటే కంపారేటివ్లీ సదాశివపేట్ ఇట్ ఈస్ వెరీ నియర్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ నవేడేస్ యూ కెన్ అబ్జర్వ్ దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్ ఓవర్ దేర్. So there is, I heard about one company, they are 600 plus acres they are going to procure the land. ఇదే విధంగా ఇంకా కొన్ని కంపెనీస్ తీసుకుంటే ఓవరాల్గా ఇప్పుడు రెసిడెన్షియల్ యాక్టివిటీ బాగా జరుగుతుంది. సో ఆ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది ఐ హోప్ దిస్ ఇస్ వెరీ క్లియర్ డేటా వాట్ ఐఎమ్ ప్రజెంటింగ్ టుడే టు యూ. సో సూన్లీ రిస్క్ ఫ్రీ రియల్ ఎస్టేట్ ఆల్సో గోయింగ్ టు కమ్ అప్. అంటే ఒక కంపెనీ ప్రాజెక్ట్కు వీఆర్ గోయింగ్ టు అటాచ్. That is, soonly we are going to launch 150 acres of project which closely comes to 2,000 plus plotting అనమాట. ఇది బుదేరాలో మెయిన్ సెంటర్లో ఉంది. బుదేరా ఏంటంటే రైట్ నౌ ద లొకేషన్ ఆఫ్ బుదేరా చూస్తే దట్ ఈస్ ఆన్ నేషనల్ హైవే, వన్ అడ్వాంటేజ్. సెకండ్ వన్ నిమ్స్ నుంచి డైరెక్ట్ హిట్ అయ్యే రోడ్స్ ఉన్నాయి. థర్డ్ పారామీటర్ చూస్తే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కు ఏంటంటే ఇట్స్ హార్డ్లీ 20-25 kilometers విచ్ ఇస్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆల్రెడీ డెవలప్డ్. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ హెడ్ క్వార్టర్ అయిన జైరాబాద్కు 30 kilometers లోపే డిస్టెన్స్ ఉంది. సదాశివపేట్కు వెరీ క్లోజ్గా అంటే 12 to 13 kilometers రేషియోలో ఉంది. ఇకపోతే మునిపెల్లి మండలంలో వచ్చే ఈ పర్టికులర్ బుదేరా అన్న విలేజ్, ఈ చిన్న మినీ టౌన్ ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే రెవెన్యూకు సంబంధించిన ఆఫీసులు కానీ ఇలాంటివి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. మునిపల్లి మండల్ హెడ్ క్వార్టర్కి సంబంధించిన చాలా యాక్టివిటీస్ బుదేరా టౌన్ నుంచి జరుగుతాయి. సో బుదేరా అండ్ సరౌండింగ్ ఏరియాలో మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ వెరీ వెరీ అంటే బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నది మీకు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ఈ డేటా ఆధారంగా నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో హోప్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ గివెన్ క్లియర్ పిక్చర్ అబౌట్ నిమ్స్ రిలేటెడ్ డెవలప్మెంట్స్, నిమ్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్, నిమ్స్ రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్ ప్రొజెక్షన్ ఏది ఉంది, దాని కారణంగా వచ్చే ఆ డిపెండెడ్ ఎంప్లాయ్మెంట్ ఎంత, సో దాని కారణంగా ఓవరాల్గా ఆ ఏరియాలో గ్రోత్ ఎలా
జరగబోతుంది. సో in case if any one of you are interested to know more details about full-fledged report on NIMS, you can definitely send your contact details. Here I am going to అంటే నా డిస్క్రిప్షన్లో మీకు గూగుల్ ఫామ్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. దేర్ యూ కెన్ డెఫినెట్లీ లింక్ అప్ యువర్ డీటెయిల్స్. సో if at all you want any advice for the investment in that zone, especially on plots related investment, you can definitely openly contact us. Thank you very much. And before I signing off, let me request once again, please do subscribe Risk Free Real Estate, and also please do keep on sharing and supporting my videos. Thank you very much.